నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. మనం 2 రోజుల క్రితం ఈ తల్లికి వందనం వేరే వాళ్ళ అకౌంట్లో పడింది, పాప తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేశాము. ఆ వీడియో ఎఫెక్ట్ వల్ల ఎవరికైతే ఈ తల్లికి వందనం డబ్బులు పడినాయో ఆ టీచర్ గారు ఈరోజు వాళ్ళకి అమౌంట్ అందజేశారు. అయితే దీని మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని తెలుసుకోవాల్సి ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు కొరడా పట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక పాపకు చెందాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకొకరి అకౌంట్లో పడినప్పుడు ఖచ్చితంగా ఈ ఎంఈఓలు కానీ లేదా జిల్లా విద్యాశాఖ అధికారి కానీ వెంటనే స్పందించి, ఇది ప్రజల్లోకి వెళ్తే కనుక ప్రభుత్వం మీద చాలా మచ్చపడుతుంది, అలాగే ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా అని చెప్పేసి ప్రభుత్వం మీద తప్పు దొర్లే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం పరుగులు పెట్టాల్సిన పరిస్థితుల్లో ఎవరికి వాడు నమ్మకం రీతిలో వ్యవహరించారు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఈరోజు ఎవరి అకౌంట్లో అయితే అమౌంట్ పడిందో ఆమె ఎవరికి చెందాలో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేశారు. 13,000 రూపాయలు మా సమక్షంలో ఇచ్చారు. కానీ నేను అడిగేది ఏంటంటే, ఇలా ఎవరికి వాళ్ళు తప్పు తెలిసిన తర్వాత, తప్పు బయటకు వచ్చిన తర్వాత ఇది తప్పు అని తెలిసి వాళ్ళకి ఇచ్చేసుకుంటే సరిపోతుందా? మరి ప్రభుత్వాలు ఎందుకు? ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు ఎవరికైనా సరే ప్రభుత్వం వాళ్ళకి కాని అమౌంట్ కనుక వాళ్ళ అకౌంట్లో పడితే ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు జిల్లా అధికారులను సంప్రదించి వాళ్ళ సమక్షంలో ఆ అమౌంట్ని జిల్లా ట్రెజరీకి అందజేయాలి. జిల్లా ట్రెజరీలో జమ చేస్తే ఆ అమౌంట్ తిరిగి అఫీషియల్గా మీ అకౌంట్లోకి వస్తే కనుక ఇది చేరినట్లు లెక్క. కానీ ఇక్కడ ఏం చేశారు, ఎంఈఓ కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చెప్పారు, డ్రా చేసి ఆ ఇమ్మకి ఇచ్చేసేమ్మా, అయిపోయింది. ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది ఒక విషయం బయటపడింది కాబట్టి ఇలా జరిగింది. కానీ బయటపడిన అంశాలు ఎన్నో ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ రాష్ట్రం మొత్తం మీద ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి మాకు సమాచారం అందుతుంది. మరి దీని మీద సమగ్ర విచారణ చేపడతారా లేదా? అయితే ఈరోజు మన సమక్షంలో అమ్మాయి అమౌంట్ ఇచ్చారు, అది చూద్దాము తను ఏం చెప్పింది. తర్వాత టీచర్ గారి వెర్షన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఈమెకి చెందాలి అమౌంట్. అయితే ఈ టీచర్ గారి అకౌంట్లో పడినాయి. ఈ టీచర్ గారి అకౌంట్లో పడిన తర్వాత ఈరోజు వార్తల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఈ అమౌంట్ని డ్రా చేసి వీళ్ళ చేతికి అందజేశారు. ఈయన స్కూల్ ప్రిన్సిపల్ గారు వీళ్ళ సమక్షంలో మేము ఉండగానే ఇచ్చారు. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదేమో నాకు అనిపిస్తుంది. మరి అధికారులు దీని మీద ఎలా స్పందిస్తారు? అధికారులు కూడా వీళ్ళని సమర్థిస్తారా? ఇలా సమర్థించే లెక్కైతే ప్రతి వాళ్ళు ఇలాగే చేస్తారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. అంటే ఏం పేరు, ఇలా ఆయన పేరు అన్నీ చెప్పాలట. దేనికోసం? నిన్న వీళ్ళ పేర్లు, అంటే టీచర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ గారి పేరు బయటపడింది, అంటే బయటకు వచ్చింది. బయటకు రావటం వల్ల వాళ్ళు అల్లరయ్యారంట. దానికోసం ఇప్పుడు నాకు మీ డబ్బులు ఇచ్చేసారు కాబట్టి మీ పేరు చెప్పి, మీ ఆయన పేరు చెప్పి, అందరి పేరు చెప్పి మా డబ్బులు అందినయి, ఎందుకు అందినయే ఇవి చెప్పాలట. ప్రెజెంట్ ఇప్పుడు నీ అమౌంట్ నీకు వచ్చినాయమ్మా? ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారమ్మా? ఇప్పుడు ఇచ్చారా? ఓకే.
ఇప్పుడు మీకు ఏదైతే ఇష్యూస్ ఉన్నా మీ ఇద్దరి మధ్య క్లోజ్ అయిపోయింది. అలాగే టీచర్ గారు అంటే ఈ అమౌంట్ అంతా సెటిల్ చేసేసుకున్న తర్వాత టీచర్ గారు ఏమన్నారంటే నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు కొన్ని ఉన్నాయి నేను చెప్తాను అన్నారు. సరే చెప్పమన్నాం. తనేం చెప్తున్నారో వినండి ఒకసారి. Due to some reasons, Amavodi is credited in the other parent account. That means it's me, Patnala Pavni Sivajyoti. The considered child name parent is Saroja, baby Saroja. It was basically happened by the technical problem. Due to some ఇది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒకళ్ళ అకౌంట్లో పడాల్సిన అమౌంట్ ఇంకొకళ్ళ అకౌంట్లోకి పడినాయట. చెప్పండి. technical problems which was happened, but without intimation, she went to the media. He approached to the media and blamed the teacher and some schools. It's very wrong. First, they have to check the proper details of the child while they are getting the Amavodi scheme. Talliki Vanda. టీచర్ గారు డీటెయిల్స్ చెక్ చేసుకోవటానికి ఎవరి దగ్గర చెక్ చేసుకోవాలి? ఎవరు ఆ ప్రొవిజన్ ఇచ్చారు? ఎక్కడ కూడా అంటే తల్లికి వందనం కానీ లేకపోతే అమ్మఒడి కానీ ఈ డేటా అప్లోడ్ చేసేటప్పుడు పేరెంట్ దగ్గర నుంచి కన్సర్న్ లెటర్ ఒకటి తీసుకుంటారు. అంటే మీ పూర్తి పేర్లు, మీ ఆధార్ నెంబర్లు, తర్వాత మీ ఫోన్ నెంబర్లు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఫామ్లో నింపి ఇమ్మని చెప్తారు. ఈ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటా అంతా కూడా స్కూల్లో డేటా ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో లేకపోతే లాగిన్ ఎవరికైతే ఉంటుందో చైల్డ్ ఇన్ఫర్మేషన్ అంటారు, చైల్డ్ ఇన్ఫర్మేషన్ డేటా. ఆ చైల్డ్ ఇన్ఫర్మేషన్ డేటాలో ప్రతిదీ కూడా ఎంటర్ చేయాల్సింది స్కూల్ వాళ్ళు అలాగే సచివాలయం వాళ్ళు. ఇక్కడ సమస్య ఏంటి? ఎవరు ఎంటర్ చేశారు అసలు డేటా? ఎంటర్ చేసిన వాళ్ళు మీ పేరులో లేకపోతే మీ ఫోన్ నెంబర్లు లేకపోతే మీ అకౌంట్ నెంబర్లు ఎందుకు ఎంటర్ చేశారు? దీని మీద మీరు ఎందుకు అడగలేదు? ఎంతసేపు మీరు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు లేకపోతే అధికారులు నిందిస్తున్నారు. పడింది మీ అకౌంట్లో, మీరు అధికారులు నిందిస్తున్నారు. scheme. First, this was very first. Surely they have to correct these mistakes first, because they are the property holders of 1 crore. I think that they use my. వాళ్ళు అంటే ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళు కోటేశ్వర్లు అంటున్నారు. కోటేశ్వర్లు అంటే కోటేశ్వర్లకి అమౌంట్ పడింది అంటే కోటేశ్వర్లకి పడింది కాబట్టి మీరు తీసేసుకున్నారా లేకపోతే మీ అకౌంట్లో మార్చుకున్నారా దాన్ని? ఏమో మీరు చెప్పేది అసలు అంటే ఏమేమి చెప్పదలుచుకున్నారు? వాళ్ళు కోటేశ్వర్లు అంటున్నారు. అది ఎవరు రెక్టిఫై చేయాలి? ఎవరైతే ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారో వాళ్ళు బిలో పావర్టీ ఉన్నారా లేదా, లేకపోతే వీళ్ళు అమ్మఒడి కానీ లేకపోతే తల్లికి వందనం కానీ ఏదైతే ఉన్నాయో స్కీమ్స్ ఉన్నాయో వీటికి అర్హులా కాదా అనేది చెక్ చేయాల్సింది ప్రభుత్వం మీన్స్ అధికారులు ఎవరైతే వీళ్ళు ఈ స్కూల్ డేటా ఎంటర్ చేస్తున్నారో వీళ్ళు చేయాలి. అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా దీనికి వాళ్ళు సర్టిఫై చేస్తారనుకుంటా. వీళ్ళకి దాస్తుందని చెప్తారు. మరి అదంతా చూడాల్సింది ఎవరు? వాళ్ళు చూడలా. Use my Aadhaar card without my permission. It's not the management mistake and our school's mistake. It is a mistake of that parent only. I'm not credited other parent, other child amount to my account. Where I'm only giving the Amavodi scheme to other child in where I'm working. We updated so many updates, but still not any complaint from my school. This is a other school complaint I received. So it was solved today. So today I pay the amount to him, to that parent who was talked. ఈరోజు అమౌంట్ ఇచ్చేసాను నేను అంటున్నారు. అంటే వాళ్ళు ఎన్నో కార్యాలు తిరిగి కంప్లైంట్ పెట్టుకుంటే కానీ ఈరోజు మీరు అమౌంట్ ఇచ్చారు. ఇచ్చి మీరు చెప్పేది ఏంటి? ఈరోజు నా ఆధార్ కార్డు ఎలా తీసుకున్నారు, నా డీటెయిల్స్ ఎలా తీసుకున్నారు, ఇవి మీరు చెప్తున్నారు. చూద్దాం ఇంకేం చెప్తారు. టీచర్ చెప్పండి. In the media, that parent, that Yugandhar, Patnala Yugandhar, not come and not show his face even. Why? He blames me. He wants to blame a teacher. He wants to blame a teacher. This was very wrong to a parent. As a parent, he has an uneducated parent. Whatever. పేరెంట్ అన్ఎడ్యుకేటెడ్ అయితే మీకేంటమ్మా ప్రాబ్లం? ఏమంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారో, అంటే ఏం బ్లేమ్ చేయదలుచుకున్నారో కొంచెమన్నా మీకు అర్థమవుతుందా?
ఓకే, వాళ్ళు అన్ఎడ్యుకేటెడే అయితే ఏం చేద్దాం అప్పుడు? In my version, I am saying that he is not allowed to give any complaints on any administration departments. First, they have to check the parent, have to check the details of the child. It's not the responsibility of the teacher. What other card they are giving to us, that only we are giving the details. వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే మీ ఆధార్ కార్డు ఎలా వచ్చిందమ్మా? సమస్య అది కదా ఇక్కడ. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే ఇవన్నీ కాకుండా మీ ఎలా వచ్చినాయి అది మీరు క్వశ్చన్ చేయాలి కదా వాళ్ళని. ఎక్కడైతే రాంగ్ స్టెప్ పడిందో అక్కడ ఇలా జరిగిందంటే ఎందుకు జరిగింది, వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ చైల్డ్కి నా డీటెయిల్స్ ఎలా అంటే అలాగా అంటే ఇంటర్లింక్ చేశారు అని చెప్పేసి మీరు అడగాలి కదా. They know they will not get the Aadhaar. They will not get the Amma Odi scheme. She has no NPCI link also. Mandatory. It was a mandatory. What NPCI link is also mandatory for a mother. Mother has also mandatory for a NPCI link. It was government only. అంటే గవర్నమెంట్ తప్పు చేసిందమ్మా? Not government, sir. Some instructions given to the mother. First, you check the NPCI link. After Aadhaar card verification, everything we have to do properly. Okay. Then only that was credited. It was mistakenly credited to my account. I already approached to the Sachivalayam and TDP also. Okay, they are already said to come. మధ్యలో టీడీపీ ఏంటమ్మా అసలు అర్థం కాలేదు. ఇందులో పార్టీ ఎందుకు వచ్చింది అంటే పార్టీ మీకు వేసిందా లేకపోతే పార్టీని మీరు బ్లేమ్ చేస్తున్నారా? ఏం చేయదలుచుకున్నారు? టీచర్ గారు ఏం చెప్తున్నారు మీకైనా అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం కాల. We will discuss more clear. But why did you viral this like that? My name why viral? Because because of an uneducated parent, it was happen. అంటే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటే కనుక వాళ్ళ అకౌంట్ అమౌంట్ ఇంకో అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అంటారు మీరు అనేది? No sir. So we will verify. We will verify, but they have to give the properly. Once they check out to the before occasions, some verifications are going on, like before editing the amount in our bank accounts. How they have to check the ration card and mapping. So many processes are there, sir. అంటే మా డౌట్ ఏంటంటే ఏదైనా ఆధార్ కార్డు తప్పడిందంటే ఒకటైనా కూడా అనుకోవచ్చు. Yes. ఆధార్ కార్డు కానీ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇన్ని ఒకేసారి ఎట్లా లింక్ అయి ఉంటాయి? I don't know, sir. Where I'm not working in the previous school. It was by technically happened. I already also approached to the DO officer. It was a mistake that happened before. We have to check the details of the parents. కరెక్షన్ చేశారు. Yes, correction. టీచర్ గారు మొదట్లో నేను చెప్పింది కూడా అదే. మీరు చెప్పిన నేను చెప్పిన ఏమంటున్నానంటే డిఓ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ ఏదైతే ఉందో వీళ్ళ మీద ఖచ్చితంగా నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటారు. ఇదేం చిన్న విషయం కాదు. మీరు అమౌంట్ ఇచ్చేసారు, వాళ్ళు అమౌంట్ తీసుకున్నారంటే ఎక్స్చేంజ్ చేతులు మార్చుకుంటే కుదరదు. ఇది చాలా పెద్ద ఇష్యూ, చాలా సింపుల్ ఇష్యూగా చూస్తున్నారు. ఇది సింపుల్ ఇష్యూ అయితే కాదు. It is also over, sir. Correction over in that school. She is studying in the school where she is studying. We do the corrections in HMO login also. But it will be takes that some time. When we will again next year getting the Amma Odi, that time also she has to check once properly. Now DO was doing some other works. So this is this amount about this Amma Odi Kaliki Vandanam will be activated in maybe in February or in the March month. So once she has to check again in February or the March month, sir. Okay, every parent has to check in February or March. It's very mandatory to every parent. Yes, where it was not till now, I think it was not closed. If SAR entered in the HM login, okay, but it's accepted. It takes some time. These words also talk to that parent, that mother. She is not waiting. Also, listen, sir. Listen, what I'm saying. Yes, we are the teachers, sir. Yes, we are teachers. We will do something for the parents, sir. What we have to rectify, we will do. But we have to take some time. We are doing so much as per the DO orders. Now it was activated or not, I don't know. They have to go to that DO office once. Check the proper instructions before when we are getting the Kaliki Vandanam scheme. Again,
It was stopped now. How I gave the money. టీచర్ గారు చెప్తున్నది ఏంటంటే అందరూ కూడా ఎవరైతే అమ్మఒడికి లేదా తల్లికి వందనంకి అర్హులై ఉంటారో వాళ్ళందరూ కూడా డిఈ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి మీ డేటా అంతా. మరి టీచర్ గారు అదే చెప్తున్నారు కదా, ఎవరికల్లా అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకుని మీ డేటా పూర్తిగా ఉందా లేదా, డిఏఓ గారు మరి లాగిన్ ఓపెన్ చేసి చూపిస్తారా లేదా చూడాలి. ఏదేమైనా సరే ఇది ఎక్కడ అంటే ఈ మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది ఎవరు బయట రాలా, ఎవరు ఎంటర్ చేశారు ఎవరు తప్పు చేశారు అనేది బయటకు రాలా, ఎవరి మీద పనిష్మెంట్ తీసుకోవాలి అనేది ఆ చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళేమో నిమ్మక నీరెత్తిన వ్యవహరిస్తున్నారు. ఎంఈఓ గారు అన్నారంట మీరు డబ్బులు ఇచ్చేసుకోండి ఒక లెటర్ తీసుకోండి అండి. ఎంఈఓ గారు ప్రభుత్వం ఉన్న అట్లా అంటే అట్లా చూస్తూ ఉండదండి. ఎవరికి వాళ్ళు డబ్బులు ఇచ్చేసుకుంటే మరి మిమ్మల్ని ఎందుకు పెట్టున్నారు? జిల్లా అధికారులు కానీ ఎవరైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే కనుక ఖచ్చితంగా ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కలగజేసుకుని అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి వల్ల మిస్టేక్ జరిగింది, ఎందుకు ఒకళ్ళ అకౌంట్కి చెందాల్సిన అమౌంట్ ఇంకొకరి అకౌంట్ ఎందుకు వెళ్ళినాయి అనేది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు దీని మీద అంటే ఈ విషయం మీద తను కలగజేసుకుని జోక్యం చేసుకుని ప్రభుత్వానికి ఖచ్చితమైన రిపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. అలాగే నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి గారు ఇలాంటిది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ జరిగినాయి, ఎవరెవరికి ఎట్లా జరిగినాయి, ఖచ్చితంగా దీని మీద డేటా సేకరించండి, చాలా 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 పొరపాట్లు జరిగినాయని చెప్పేసి